వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనం భాజపా ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే జన సమూహం చాలా భారీగా ఉంది. ఇప్పుడు భాజపా యాక్చువల్గా బీజేపీ వాళ్ళు అప్లికేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ నెల 10వ తారీఖు వరకు అప్లికేషన్ గడువు ఉంటుంది అని చెప్తున్నారు వారు. ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. చాలామంది ఆశావాదులు చాలామంది అప్లికేషన్స్ ఇస్తున్నారు. అసలు ఎవరి అభ్యర్థుల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఏమేమి నిబంధనల ప్రకారం వారిని తీసుకుంటారు, అవన్నీ కూడా త్వరలోనే అధిష్టానం తెలియజేయనుంది. మనమైతే లోపలికి వెళ్ళి చూడొచ్చు. అసలు ఎంతమంది లీడర్స్ అప్లికేషన్స్ ఇస్తున్నారు, ఎంతమంది ఆశావాదులు ఉన్నారు, ఒక్కసారి ఇక్కడ ఉన్న వారితో కూడా మాట్లాడదాం మనము. నమస్తే సార్, మీ పేరు? నా పేరు పులి సంపత్ గౌడ్ అండి, వేములవాడ. ఓకే, సంపత్ గారు ఏ నియోజకవర్గానికి ఇచ్చారు ఇప్పుడు మీరు అప్లికేషన్? ఒకటి వేములవాడ, ఇంకొకటి కరీంనగర్ అండి. ఓ, రెండింటికి చేసుకున్నారా? యా అవునండి. అంటే ఎంతమంది వేములవాడకి ఎంతమంది ఇచ్చి ఉంటారంటారు సుమారు? ప్రస్తుతానికైతే ఇద్దరం ఇచ్చాము, ఇంకా వస్తున్నాయండి. మీకు వస్తుంది అని మీరు నమ్మకంగా ఉన్నారా? తప్పకుండా వస్తుందన్న నమ్మకం ఉందండి. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు చెప్పండి. అంటే మీకున్న అర్హతలు ఏమేంటి ఒకసారి చెప్పండి మా 95 న్యూస్ ద్వారా. ఓకే, యాక్చువల్గా వేములవాడకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే అక్కడ టూరిజం ప్లేస్ అండి. అక్కడ డెవలప్ కావాల్సినంతగా డెవలప్ కాలేదు. ప్రభుత్వాలు అంటే ఇంకా కొంచెం ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఏ ప్రభుత్వం ఉన్నా సరే. మేము తీసుకునే ఇనిషియేటివ్ ఏంటంటే ఒక 5,000 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కులు తీసుకురావడానికి పోరాటం చేస్తున్నాం అక్కడ. ఇంకోటి మిడ్మానేర్లో ఒకటి సీప్లేన్ ఒకటి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. లేదు అంటే ఈ కరీంనగర్, ఒకవేళ కరీంనగర్లో కనుక వస్తే నేను స్వతహాగా లోయర్ మానేర్ డ్యామ్ నిర్వాసిత గ్రామానికి చెందినవాడిని. అక్కడ ఉండేటువంటి ఫ్యామిలీస్ సపోర్టు బాగా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఇప్పటివరకు కంపెన్సేషన్ కూడా అందలేదు. అక్కడ ఉన్న వాళ్ళ వెనుకబాటుతనం. సో ఇవి రెండిట్లలో ఏదో ఒకటి వచ్చినా కానీ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. యా, అంటే మీరు బీజేపీకి ఆకర్షితులు అవ్వడానికి రీజన్స్ ఏంటి అసలు? నరేంద్ర మోడీ గారి అభివృద్ధి మంత్రం అండి. ఒకటే మన దేశంలో అభివృద్ధి మాత్రమే. మన దుబాయ్ అనేది అతి తక్కువ సమయంలో ఎంతో ముందరికి వెళ్ళిపోయింది. అదే అభివృద్ధిని మనం మన ప్రాంతంలో చేసుకోవాలంటే నేను ఒక డిజైన్ ఇంజనీర్, అంటే నేను అది వదిలేసి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, అది వదిలేసి నేను ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చాను. ఖచ్చితంగా మోడీ సార్ అడుగుజాడల్లో నేను ముందరికెళ్ళి లక్ష్యాన్ని చేరుకుంటాను. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? అంటే టికెట్ వచ్చినా రాకపోయినా మీరు ఇదిగా ఉండగలుగుతారా బీజేపీ పట్ల? తప్పకుండా అండి. ఎవరికి టికెట్ వచ్చినా కానీ పూర్తిగా పనిచేస్తాం, అభ్యర్థిని గెలిపించుకుంటాం. మనకు గెలిపే ముఖ్యం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గుజరాత్ మోడల్ మనం ఇక్కడ డెవలప్ చేసుకుందాం, డ్రై పోర్ట్లు ఏర్పాటు చేసుకుందాం, పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసుకుందాం. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా అనేది మనం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలంటే భాజపాతోనే సాధ్యం. వివిధ దేశాల నుంచి పెట్టుబడులు రావాలంటే కూడా భాజపా మన రాష్ట్రంలో రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి.